ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తన కుటుంబ సభ్యుల నుండి తన ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకులోవ గ్రామానికి చెందిన కిలాడి లీలా మాధురి మీడియా ముందు ఆవేదన వెళ్లబుచ్చింది. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు తాను ఎంత చెప్పినా వినకుండా ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారని, తన పెళ్లికి ముందే తాను వేరొక వ్యక్తిని ప్రేమించారని, తనను పెళ్లి చేసుకున్న దుర్గా ప్రసాద్ కు పెళ్లికి ముందే తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా తనను వివాహం చేసుకున్నాడని, పెళ్లి జరిగిన తర్వాత తనను పెళ్లి చేసుకున్న దుర్గా ప్రసాద్ తనను మానసికంగా శారీరకంగా హింసిస్తూ చంపడానికి ప్రయత్నించాడని, అతను కట్టిన తాళ్లితో నా మెడకు ఉరితాడులా బిగించాడని, తుని సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకువెళ్లి చంపబోయాడని కన్నీటి పర్యంతమైంది. దిక్కుతోచని స్థితిలో ప్రాణభయంతో తనంతటి తానే ఇంటి నుండి బయటికి వెళ్లిపోయానని, తనను ఎవరూ తీసుకువెళ్లలేదని మీడియాకు తెలిపింది. తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇష్టం లేని కాపురం చేయాలని బలవంతం చేస్తున్నారని, దిక్కుతోచని స్థితిలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం జరిగేలా చూడాలని హోంమంత్రి అనితను కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నానంటూ మీడియా ముఖంగా కోరింది. నమస్కారం, నా పేరు లీలా మాధురి. నవంబర్ 1 నాకు పెళ్లి చూపులు జరిగాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నేను పెళ్లికి ముందే నన్ను చేసుకోబోయే అతనికి చెప్పేసి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా సరే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను టార్చర్ పెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో, ఈ విషయం తెలిసి నాకు టార్చర్ చేస్తున్నాడని తెలిసి నేను లవ్ చేసిన అబ్బాయితో నేను పాడేరు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నాకు డివోర్స్ ఇప్పిస్తానని చెప్పారు స్టేషన్లో. ఆ మాటలు వినేసి చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే సేమ్ టార్చర్ జరిగింది నాకు. మళ్ళీ కొట్టి, తిట్టి నన్ను చంపడానికి కూడా చేశాడు. ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా అన్నయ్య, మా పెద్దమ్మ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపడానికి చూశారు. నన్ను చేసుకున్నవాడు కూడా 3 టైమ్స్ చంపడానికి చూశాడు. నన్ను బలవంతం చేయబోయాడు. వాడు కట్టిన తాళ్ళతోనే నన్ను చంపడానికి కూడా చూశాడు. ఆ టార్చర్ భరించలేకే నాకు నేనుగా బయటకొచ్చారు. నన్ను ఎవ్వరు బలవంతం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు నేనుగానే బయటకొచ్చాను. ఇప్పుడే ప్రతిపాడు స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నా ప్రాణానికి హాని ఉందని హోంమంత్రి అనిత గారికి చేతులు జోడిస్తూ చెప్తున్నాను. మీరు ఒక మహిళగా కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపడానికి కూడా చూస్తున్నారు. నన్ను చేసుకున్నవాడే 2-3 సార్లు చంపడానికి ట్రై చేశాడు. నా బాధ మా పుట్టింటి వాళ్ళకి కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. అటు మా అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోతున్నాను. ఒకవేళ చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా నన్ను చంపేయడానికి చూస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక మహిళగా మీకు నేను చెప్తున్నాను. మీడియా వారికి వినిపించుకుంటూ నమస్కారం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.